టీసీఎస్ వివాదంలో నిందితురాలు నేరాన్ని ఒప్పుకుంది. తీవ్ర కలకలం రేపే నాసిక్ టీసీఎస్ వ్యవహారంలో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ సంస్థలోని సిబ్బందికి నిందితులు మత సంబంధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్టు తాజాగా బయటపడింది. ఈ కేసులో నిందితులు ఒకరు నిదా ఖాన్ పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. సంస్థలోని సిబ్బందికి తాను నమాజ్ చేయడం నేర్పించినట్టు ఆమె అంగీకరించారు. అరెస్టు సమయానికి ఆమె టీసీఎస్లో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేసేవాడు. మతం మారాలని నిదా తనను బలవంత పెట్టిందంటూ ఓ బాధితురాలు తన ఫిర్యాదులు ఆరోపించారు. విషయాన్ని పోలీసు విచారణలో నిదా కూడా ధృవీకరించారు. పోలీసులు డిజిటల్ ఆధారాలను ప్రధానంగా చేసుకుని ఆమెను ప్రశ్నించారు. మతపరమైన సమాచారం కలిగిన 171 లింకుల్ని నిదా తోటి సిబ్బందికి పంపించినట్టు గుర్తించినట్టు ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ కథనం ప్రసారం చేసింది. ఈ కథనాన్ని అనుసరించి ఇస్లాం మత వ్యాప్తికి ప్రయత్నించినట్టు నిదా ఖాన్ పోలీసుల దగ్గర అంగీకరించారు. బాధితురాలను రోజు నిదా తన ఇంటికి తీసుకెళ్లి మత విషయాల్లో క్లాసులు తీసుకునేవాడు. వేరువేరు కారణాలతో బాధితురాలు మానసిక సమస్యలతో బాధపడేవాడు. దీన్ని ఆసరా చేసుకుని ఆమెను మతం మార్చేందుకు నిదా ప్రయత్నించారు. టీం లీడర్లు డానిష్ తౌసిక్లు కూడా ఒత్తిడి చేయడంతో వాళ్ళు చెప్పినట్టే బాధితురాలు నడుచుకున్నారు. అనంతరకాలంలో బాధితురాలు ఇంట్లోనే మత కార్యక్రమాలు, ఇస్లాం ఆరాధన క్రతువులు కొనసాగినాయన్నటువంటి విషయం తేలింది.